రాముడి రాజ్యం మోడీ స్వామ్యం రాజ్యమేలుతుందో. మానవ హక్కులు మంటల్లోన కాలుతున్నాయో. మనుషుల చంపే మనుధర్మాన్ని అమలు చేస్తుందో. రాజ్యాంగాన్ని రద్దు చేయ సిద్ధం అయిందో. మండే గుండెలు దండును గట్టి జెండా బట్టాలే. మండే గుండెలు దండును గట్టి జెండా బట్టాలే. తలరాతన్న మనువాదాన్ని తరిమి కొట్టాలే. మనం తరిమి కొట్టాలే. రాముడి రాజ్యం మోడీ స్వామ్యం రాజ్యమేలుతుందో. మానవ హక్కులు మంటల్లోన కాలుతున్నాయో. దేశభక్తి పేరుతోటి మోసం చేస్తుందో. దేశ సంపద దోపిడోళ్లకు దోషి పెడుతుందో. బడులను మూసి గుడులను కట్టి అభివృద్ధి అంటుందో. అజ్ఞానాన్ని అందలమెత్తి అందిస్తున్నదో. భారతదేశ బంధనాలు తెంచి వెయ్యాలి. భారతదేశ బంధనాలు తెంచి వెయ్యాలి. భవితకు శాస్త్రీయ జ్ఞానం పెంచే బాటలు వెయ్యాలి. రాముడి రాజ్యం మోడీ స్వామ్యం రాజ్యమేలుతుందో. మానవ హక్కులు మంటల్లోన కాలుతున్నాయో. గుజరాతులో ముస్లిం గుండెను గాయం చేసిందో. గుజరాతులో ముస్లిం గుండెను గాయం చేసిందో. బైలాంజీలో తల్లి బిడ్డల ప్రాణం తీసిందో. బైలాంజీలో తల్లి బిడ్డల ప్రాణం తీసిందో. కందామాలో ముజఫర్ నగర్లో కత్తులు దూసిందో. కందామాలో ముజఫర్ నగర్లో కత్తులు దూసిందో. మణిపూర్లో మహిళా తల్లుల నగ్నం నడిపిందో. మణిపూరులో మహిళా తల్లుల్ని నగ్నంగా నడిపిందో. రాముడి రాజ్యం మోడీ స్వామ్యం రాజ్యమేలుతుందో. మానవ హక్కులు మంటల్లోన కాలుతున్నాయో. మనుషుల చంపే మనుధర్మాన్ని అమలు చేస్తుందో. రాజ్యాంగాన్ని రద్దు చేయ సిద్ధం అయిందో. కత్తులు తెగిన మానవ దేహాలు సత్తువనివ్వాలే. కత్తులు తెగిన మానవ దేహాలు సత్తువనివ్వాలే. ఏరై పారిన నెత్తుటి దారాలు కత్తులు దుయ్యాలే. రాముడి రాజ్యం మోడీ స్వామ్యం రాజ్యమేలుతుందో. కారంచేడు చుండూరులో ముక్కలు చేసిందో. వేంపేటలో లక్ష్మీపేటలో వెంటాడి చంపిందో. ఆసిఫాలను బిల్కిస్ బానుల ఆగం చేసిందో. గోవు పేరుతో దళితుల బట్టి ఘోరంగా నరికిందో. గోవు పేరుతో దళితుల బట్టి ఘోరంగా నరికిందో. ఉన్మాదులపై ఉప్పెనలాగా నిప్పులు జరగాలోయ్. ఉన్మాదులపై ఉప్పెనలాగా నిప్పులు జరగాలోయ్. ఊరు వాడ ఒకటేనంటూ డప్పులు మోగాలోయ్. ఊరు వాడ ఒకటేనంటూ డప్పులు మోగాలోయ్. రాముడి రాజ్యం మోడీ స్వామ్యం రాజ్యమేలుతుందో. మానవ హక్కులు మంటల్లోన కాలుతున్నాయో. 370 చట్టం రద్దు చేసిందో. కాశ్మీరులో ప్రజల హక్కులు ప్రాణం తీసిందో. ఎన్ఆర్సీ అంటూ చట్టాలు తెచ్చిందో. మైనార్టీల గొంతులకు ఉరినే కట్టిందో. మైనార్టీల గొంతులకు ఉరినే పెట్టిందో. లౌకికవాదం బతికించాలని లడాయి చెయ్యాలే. మనం లడాయి చెయ్యాలే. రాజ్యాంగాన్ని రక్షించేందుకు రణమే చెయ్యాలి. రాజ్యాంగాన్ని రక్షించేందుకు రణమే చెయ్యాలి. రాముడి రాజ్యం మోడీ స్వామ్యం రాజ్యమేలుతుందో. మానవ హక్కులు మంటల్లోన కాలుతున్నాయో. కార్పొరేటు కంపెనీలకు కార్పెట్ పరిచిందో. కాడి నాగలి బతుకుల్లోన నిప్పులు పోసిందో. కార్పొరేటు కంపెనీలకు కార్పెట్ పరిచిందో. కాడి నాగలి బతుకుల్లోన నిప్పులు పోసిందో.
కార్పొరేటు కాషాయ మొక్కలు కలిసిపోయిందో, కార్పొరేటు కాషాయ మొక్కలు కలిసిపోయిందో, కార్మిక కర్షక చెమట చుక్కల దోచిపెట్టిందో, కార్మిక కర్షక చెమట చుక్కలు దోచిపెడుతుందో. కార్పొరేటు పాలన పైన కథనమవ్వాలే, కార్పొరేటు పాలన పైన కథనమవ్వాలే, మనం కథనమవ్వాలే. కొలిమిలో కాగే నాగలి కర్రు పక్కున నవ్వాలే, కొలిమిలో కాగే నాగలి కర్రు పక్కన నవ్వాలే. రాముడి రాజ్యం రాముడి రాజ్యం మోడీ స్వామ్యం రాజ్యమేలుతుందో, మానవ హక్కులు మంటల్లోన కాలుతున్నాయో. ఎదిరించేటి గుండెల్లోన గుండ్లు దించిందో, ఎదిరించేటి గుండెల్లోన గుండ్లు దించిందో. ప్రశ్నించేటి గొంతులకు సంకెళ్ళు వేసిందో, ప్రశ్నించేటి గొంతులకు సంకెళ్ళు వేసిందో. మూఢత్వాన్ని వీడండంటే ముక్కలు చేసిందో, మూఢత్వాన్ని వీడమంటే ముక్కలు చేసిందో. మోడీషాలు గుజరాతును మోడలే అంటుందో, మోడీషాలు గుజరాతును మోడల్ అంటుందో. ఫాసిస్టు పాలన అంతం కొరకు పంతం పట్టాలే, మనం పంతం పట్టాలే. ఈ ఫాసిస్టు పాలన అంతం కొరకు పంతం పట్టాలే, మనం పంతం పట్టాలే. ప్రజాస్వామిక పాలన ప్రజలకు సొంతం కావాలి, ప్రజాస్వామిక పాలన ప్రజలకు సొంతం కావాలి. మనం బీజేపీకి ఓటే లేదని ఇక్కడ అనుకుంటాం ఈ రాష్ట్రంలో. ఆ బీజేపీకి సపోర్ట్ చేసి ఈ తెలుగుదేశం వైఎస్ఆర్ పవన్ కళ్యాణ్ వీళ్ళందరికీ బోటుగుండు చేయండి ఓటుతో. అందుకే మిత్రులారా ఈ పాటను మీకు అందిస్తున్నాం. ఈ ముగ్గురికి డబ్బులు తీసుకుని ఓట్లు వేసిన రోజులు మన తలరాతల మారవు. సేమ్ అదే ఉంటుంది. కాంగ్రెస్ నుంచి బీజేపీ దాకా ఇప్పుడు దాకా ఈ 75 ఏళ్ల స్వాతంత్రం నుంచి పేదరికం ప్రపంచంలో 120 స్థానంలో ఎందుకు పడిందో మీరు అర్థం చేసుకుంటే, కానీ రాజకీయాలే మానవుడి మనుగడను శాసిస్తున్నాయని మీరు అర్థం చేసుకుని ఓటు రూపంలో ఈ బీజేపీ, కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్ఆర్, పవన్ కళ్యాణ్ అందరినీ తుడిచిపెట్టండి. డబ్బులు తీసుకున్నారని మనసులో మనువాదం మీకు ఉంది కదా, డబ్బులు తీసుకుని మాట తప్పకూడదని. వాళ్ళు డబ్బులు ఇచ్చి రాజ్యాంగం ప్రకారం మేము ప్రమాణం చేసి రాజ్యాంగం ప్రకారం అమలు చేస్తామని ప్రమాణం చేసి వాళ్ళు మాట తప్పినప్పుడు మనం డబ్బులు తీసుకుని మాట తప్పేదానికి ఏమి? అందుకని డబ్బులు తీసుకోపాకండి. అంతా మీరు మనసులో బంధుధర్మం మన మతధర్మం ఉన్నది కాబట్టి డబ్బులు తీసుకోపాకండి, మందు తాగపాకండి. సరైనటువంటి విజ్ఞానం మహనీయుడు అంబేద్కర్ ఓటు రూపంలో మనకి ఇచ్చుంటే ఓటు దొంగలకేసి మన కష్టాలు విధిరాత అంటారా మీరు? ఏమైనా అర్థం ఉందా? మనం మనుషులం కదా, ఆలోచన చేయండి. థ్యాంక్ యూ.